హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటి అంటే కొబ్బరి లడ్డు చేయబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను వచ్చేసి కొబ్బరి ఇలా మొత్తం తీసుకున్నాను. దీనిపైన ఉన్నటువంటి బ్రౌన్ లేయర్నంతా లేపేసి పక్కకు పడేసేయాలి. ఈ వైట్గా ఉన్న మొత్తాన్ని ఇట్లా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా కొబ్బరి పొడిలాగా వస్తుంది కదా, దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మెజర్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను వచ్చేసి ఈ కప్పు వాడుతున్నాను. దీంతో 2 కప్పుల వరకు మనకు కొబ్బరి పొడి అనేది వచ్చిందనమాట. ఇట్లా ఈ 2 కప్స్ కొబ్బరికి 2 కప్స్ బెల్లం వేస్తున్నాను నేను. 2 ఈక్వల్గా వేసుకుంటే స్వీట్ సరిపోతుందన్నమాట. తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టి హీట్ అయిన తర్వాత అందులో కాస్త నెయ్యి వేసేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇట్లా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో 1 కప్పు వరకు వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాను నేను. 2 కప్స్ బెల్లంకి 1 కప్పు వాటర్ వేసాను. ఈ 2 కప్స్ బెల్లంని ఈ బాయిల్ అయిన వాటర్లో వేసేసుకోవాలి. వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మొత్తం ఈ బెల్లం అంతా ఇందులో కరిగేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ బెల్లం అంతా కరిగి ఇట్లా పొంగుతూ ఉంటుంది. మాడకుండా ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని దగ్గర పడే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు పాకంని మనము ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అని. ఈ వాటర్లో వేసాం కదా, ఇది మొత్తము దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. అంటే వాటర్లో కలిసిపోయే విధంగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు ఈ పాకంని మనము బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇంకొకసారి ఒక 3 మినిట్స్ బాయిల్ అవనిచ్చి ఇంకొకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇట్లా విడిపోకుండా ఇట్లా దగ్గరగా గట్టిగా అయినట్లయితే ఇప్పుడు సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయింది కదా, ఇందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి మొత్తాన్ని ఒకసారి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తాన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇందులో ఈ 2 బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని పక్కకు దించేసి ఫ్యాన్ కింద పూర్తిగా చల్లనివ్వాలి. ఇది మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని ఉండలు పట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆరిపోయింది కదా, ఇది మొత్తము దగ్గర పడిపోయింది. ఇప్పుడు మన 2 చేతులకి కాస్త గీ అప్లై చేసేసుకోవాలి. గీ మొత్తం అప్లై చేసేసుకొని దీన్ని మనకు నచ్చినంత చిన్న సైజా మీడియం సైజా పెద్దది ఎట్లా కావాలన్నా సరే, లేదంటే క్యూబ్స్ లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు. గిన్నెలో వేసి ఇట్లా చిన్ని ఉండల్లాగా రౌండ్గా చేసేసుకుంటే మనకి కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇట్లయినా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.